అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 18వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము, మేళ్ల చేత తృప్తి పొందేదము. 65 కీర్తన 4వ వచనం నందు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేళ్ల చేత మేము తృప్తి పొందేదము. తృప్తితో కూడిన జీవితమే మనసునందు సంతోషము గల జీవితం. అదే సంతోషము గల జీవితము, అదే క్రైస్తవ జీవితము. తృప్తి చెందని మనుషుడు పలు అడ్డదారులలో ప్రయత్నించి తృప్తి చెందక దుఃఖముతో నిండిన వాడిగాను, సంచలత్వము గలవాడిగాను జీవించుచున్నాడు. కార్యాలయం నందు ఉద్యోగము చేయుచున్న వారికి చాలినంత జీతము ఇవ్వబడి ఉండినప్పటికీ వారు అందులో తృప్తి చెందక లంచము పుచ్చుకొనుచున్నారు. లంచము ఎన్నడూను వారికి తృప్తిని ఇచ్చుటలేదు. అనేకుల యొక్క కుటుంబ జీవితము దెబ్బతిని ఉండుటకు కారణము తృప్తి లేని పరిస్థితియే. మంచి భర్త ఉండినప్పటికీ భర్త పట్ల తృప్తి చెందక పరాయి పురుషుల వైపు చూచుచున్న స్త్రీలు కలరు. భార్య పట్ల తృప్తి చెందక పరాయి స్త్రీలను చూచుచున్న పురుషులు కలరు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. 27వ సామెత 20వ వచనం. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. తృప్తి ఎవరికి లభించును? మనస్సునందు సంతోషము గల జీవితమును ఎవరు పొందుకొనగలరు? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సాత్వికులు భోజనము చేసి తృప్తి పొందేదరు. 22వ కీర్తన 26వ వచనం. యేసయ్య సాత్వికతను దయచేయుచున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం అని యేసు పిలుచుచున్నాడు. యేసు యొక్క సాత్వికతను మనము ధరించుకొనుచున్నప్పుడు మన జీవితం అంతయును సాత్వికముతోను మనస్సునందు సంతృప్తి గలవారమై ఉందుము. మనుషుని యొక్క జీవితం నందు లేమిగల దినములు వచ్చే తీరును, కరువు కాలములు రావచ్చును, చాలని నెలలు ఉండవచ్చును. అయితే ప్రభు మనకు తృప్తికరమైన జీవితమును వాక్కునిచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమునందు వారు సిగ్గునొందుదురు, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. 37వ కీర్తన 18 మరియు 19 వచనములు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగుండ నేర్చుకుని ఉన్నాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. ప్రభువు మనలను తృప్తిపరచున్నట్లుగా వాక్కును ఇచ్చినందున ఆ వాక్కును మీరు గట్టిగా పట్టుకొనుడి. ప్రభువు ఏమి ఇచ్చుచున్నాడో, ఎలా ధరింపజేయుచున్నాడో, ఎటువంటి ఉద్యోగం ఇచ్చుచున్నాడో అందులో తృప్తి చెంది ప్రభువును స్తుతించుచు సంతోషంగా ఉండడు. దేవుని బిడ్డలారా, తగిన సమయం నందు ఆయన మిమ్మల్ని గొప్ప ఔన్నత్యముతో హెచ్చించి ఆశీర్వదించును. నేటి ధ్యానమునకై, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మోటి దినవృత్తాంత గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయము. సాయంత్రము యోహాను సువార్త 6వ అధ్యాయం 1 మొదలుకొని 21 వచనం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.